శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వీక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి ఏనాడు చేసుకున్న పుణ్యమో ఒక అద్భుతమైన మధుర గాయకుణ్ణి ఈ జాతికి వరంగా ప్రసాదించాడు దేవుడు. ఆ మహాగాయకుడే స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు మీరు విన్న ప్రార్థనా గీతాన్ని ఆలపించింది ఆ మహానుభావుడే. అసాధారణమైన ఆయన గాత్రం నిరంతరం గలగల పారే ఒక పవిత్ర నదీ ప్రవాహం. అత్యంత ఉన్నత స్థాయిలో ప్రజాదరణకు పాత్రమైన ఆ గొంతు ఎల్లప్పుడూ ఎడతెగని ఉత్సాహంతో పరవళ్ళు త్రొక్కే పాలసముద్రపు తీరం. తెలుగు సినీ రంగంలో మొదటి తరం నేపథ్య గాయకులలో ఘంటసాల గారు ఒకరు. కాదు, ఘంటసాల గారు ఒక్కరే. ఈ రెండు వాక్యాలు కరెక్టే. కారణం, దాదాపు ఒక 25 సంవత్సరాల పాటు తెలుగు సినిమాకి ఏకైక గళంగా నిలిచారాయన. తొలినాళ్ళకి చెందిన ఘంటసాల గారి ఓ పాటని విందాం రండి. మనసున తొణికే మమకారాలు, కనులను మెరిసే నయగారాలు. మనసున తొణికే మమకారాలు, కనులను మెరిసే నయగారాలు. తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా. తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా. పలుకరాదటే చిలుకా, పలుకరాదటే చిలుకా. ఆ రోజులకే చెందిన మరో చలాకీ పాట. నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేను, నాదరికి చూపునా, నాదరికి చూపునా, తాళనికి పోను, ఏమోను చూడము. పల్లెకు పోదాం పారులతో దాంచలో చెలో, అల్లరికే దాంచలో చెలో. ప్రస్తువాలే ముందుగానే ముందువాలేము. పల్లెకు పోదాం పారులతో దాంచలో చెలో, అల్లరికే దాంచలో చెలో, చెలో చెలో. సంగీత సామ్రాజ్యంలో ఘంటసాల గారికి ఉన్న ప్రతిభా పాటవాలు, నైపుణ్యం సామాన్యమైనవి కావు. ఆయనకవి దివ్యమైన వరాలు. ఒక విషాద గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఆ పాటలోని భావాలకి చెందిన అనుభూతులకి లోనవుతూ వాటిలోకి లీనమైపోతూ పాడటం వల్ల అవి ఎంతలా రక్తి కడతాయో రసజ్ఞులకి అనుభవైక వేద్యమే. ఈ పాట వినండి.
చూశారుగా, ఒక ట్రాజడీ సాంగ్ పాడేటప్పుడు ఘంటసాల గారు ఎంతటి ఎమోషనల్ మూడ్స్లోకి వెళ్ళిపోతారో, అలాగే ఒక హుషారైన పాట పాడేటప్పుడు అంతటి ఎక్సైట్మెంట్లోకి కూడా వెళ్ళి ఆ పాటని పాడుతూ ప్రేక్షకులని రంజింపచేస్తారు ఆయన. ఊహలోకి వెళ్ళిపోయారా? ఊహ ఎందుకులేండి, కళ్ళారా చూడండి, చెవులారా వినండి. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా. ఈ పుల్లోడే పుల్లెమ్మైతే ఎంత గొమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా. ఈ పుల్లోడే పుల్లెమ్మైతే ఎంత గొమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య. చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు, పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు. చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు, పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు. పెట్టు చూపి గుర్తు దాచే గడసరి సొగసరి కళ్ళు, పెట్టు చూపి గుర్తు దాచే గడసరి సొగసరి కళ్ళు. కొంత కోడెతనముంది, మరి కొంత ఆడతనముంది. ఓయ్ అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా. ఈ పుల్లోడే పుల్లెమ్మైతే ఎంత గొమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య. శాస్త్రీయ సంగీతంలో కొత్త కొత్త ఒరవడులను సృష్టిస్తూ నూతన ప్రక్రియలకు శ్రీకారం చుడుతూ ఆ ప్రయోగాలను లలిత సంగీతంలోనూ ప్రవేశపెడుతూ ఒకవైపు తెలుగు పాటకి కొత్త అందాలను తీసుకువస్తూ మరోవైపు ఇతర గాయకుల మధ్య తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరింప చేసుకోగలిగారు ఘంటసాల గారు. భగవంతుడు ఆయనకి ప్రసాదించిన మధురాతి మధుర గళమే అందుకు తోడ్పడింది. ఘంటసాల గారు 10,500కి పైగా సినిమా పాటలు పాడారు. ప్రాథమికంగా ఆయన తెలుగు సినిమాలకే పాడినప్పటికీ తమిళ, కన్నడ, మలయాళ, తులు భాషల్లోనూ అలాగే హిందీలోనూ పాడారు ఆయన. దాదాపు 100 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం కూడా వహించారు ఆయన. ఆయనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. గానగంధర్వుడన్న బిరుదుతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా వన్నెకెక్కాయి. ఘంటసాల గారి సినీ జీవితంలో ఎన్నో మధురమైన పాటలు ఆణిముత్యాలలాగా నిలవగా అందులో ఒకానొక పాట ఆయనకి చాలా పెద్ద ఎత్తున పేరు తెచ్చిపెట్టింది. ఆ పాటను ఘంటసాల గారు తన ప్రాణం పెట్టి పాడారని అంటారు. హృదయాలను కదిలించే ఆ పాటని ఆస్వాదిద్దాం రండి.
సినిమా పాటలు మాత్రమే కాకుండా ఘంటసాల గారు ఇతరత్రా కూడా అనేక పాటలు పాడారు. అవి ప్రైవేట్ ఆల్బమ్స్గా విడుదలై జనాన్ని అలరించాయి, అలరిస్తూనే ఉన్నాయి. కరుణశ్రీ అన్న సార్థక నామంతో పిలువబడ్డ ప్రసిద్ధ గేయ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే విరచితమైన పుష్ప విలాపం అన్న గేయకావ్యంలోని కొన్ని కరుణారసభరితమైన పదజాలాల్ని ఘంటసాల గారి గాత్రం ఎలా జనరంజకం చెయ్యగలిగిందో ఒక్కసారి గమనిద్దాం రండి. దాన్ని పాట రాశాడు ఒకడు, అది కూడా ప్రాణాలే కదా. మళ్ళీ అందులోనే మనిషి జాతి ఘంటసాల గారు మరణించి నేటికి 5 దశాబ్దాలు దాటిన మాట ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అభిమానుల్లో ఆ స్పృహే లేదు. ఒక మహత్తర గాయకుడిగా జనం గుండెల్లో ఆయన ఉండిపోవడమే అందుకు కారణం. సంగీత సాధన విషయంలోనూ, ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినీ రంగంలో స్థిరపడే విషయంలోనూ, సంగీత సామ్రాజ్యంలో అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహించే విషయంలోనూ ఘంటసాల గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందుల పాలయ్యారో, ఎంతటి శ్రమకి ఓర్చారో వగైరా విషయాలను వచ్చే వారం తెలుసుకుందాం.